కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక బాంబు పేలిన న్యూస్ అయితే వచ్చింది. చైనాలో కొత్త వైరస్ అనేది ఇప్పుడు వ్యాప్తి చెందుతుంది. అది మన ఇండియాలో బెంగళూరులో 8 నెలల చిన్నారికి వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, మాస్కులు వాడండి. హెచ్ఎంపీవి వైరస్ అంటే దగ్గర కరోనా లాంటి వైరస్సే, సరేనా? కొంచెం జాగ్రత్తగా ఉండండి, మాస్కులు అయితే ధరించండి. మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నట్టుగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది దగ్గరగా ఏదైతే మన కరోనా వైరస్ ఉందో దానికి దగ్గరగా లక్షణాలు ఉంటాయి. సేమ్ జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో లేదు అనేసరికి ఇప్పుడు బెంగళూరులో 8 నెలల చిన్నారికి వచ్చింది. చైనాలో అయితే తీవ్రంగా స్ప్రెడ్ అవుతుంది. మీరైతే ఎప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. దయచేసి మాస్కులు అయితే వాడండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి. బయటికి వెళ్ళొచ్చాక పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పిల్లలకి, ముసలి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎవరికైతే బాడీ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా. అందుకే కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. స్ట్రాంగ్ ఫుడ్ అనేది తీసుకోండి. స్ట్రాంగ్ ఫుడ్ అంటే అదే కాషాయం అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఈ వైరస్ వల్ల చాలా ప్రమాదం అయితే జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు అంతే నెగ్లిజెన్స్ చేశారు. ఇప్పుడు అలా కాదు. గవర్నమెంట్ అయితే కొన్ని కమిటీస్ వేసి దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తుంది. మీరైతే మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనతో పోయేదే మనం ఎవరికో ఉంటుందిలే, ఎవరికో ఉండదు. మనం జాగ్రత్తగా ఉన్నాం, వాళ్ళు జాగ్రత్తగా లేరు, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మాస్క్, నీ బాధ్యత నువ్వు వహించు అంతే. ఇంకెవరితో నీకు సంబంధం లేదు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో, కొంచెం జాగ్రత్త పడతారు. చాలామంది తెలియదు, షేర్ చేయండి.